హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మై మెంటర్ ఎట్ డాక్టర్ పి విజయ రెడ్డి ఛానల్కు మరొకసారి స్వాగతం. ఇండియన్ మర్చెంట్ నేవీ నుంచి 4000 పోస్టులతోటి భారీ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. నేవీలో పనిచేయాలి, ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్కు సంబంధించినటువంటి ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటామో ఎన్డీఏ త్రూ సెలక్షన్స్ అనేటటువంటి, అదేవిధంగా నేవీలో పనిచేయాలనేటటువంటి ఒక ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళకు కేవలం 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10+2 అంటాము, ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ డిప్లొమా లాంటివి అయిపోయిన తర్వాత చేసేటటువంటి పోస్టులు. కొన్ని పోస్టులు అయితే ఈ 4000లో 10th కంప్లీట్ అయినటువంటి వాళ్ళకే కొన్ని పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టులు ఏమో 10th+ ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం. ఐటీఐ చేసినటువంటి వాళ్ళు, 10th చేసినటువంటి వాళ్ళు చాలామంది మాకేం జాబ్లు వస్తాయి అనేటటువంటి నిరుత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళకు దయచేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి నేవీకి సంబంధించినటువంటి దానిలో మీకు తెలిసినటువంటి వాళ్ళు జాబ్ నెసెసిటీ ఉండి 10th ఇంటర్మీడియట్ మాత్రమే చేసి తెలుగుగల అభ్యర్థులు, తెలుగుగల అమ్మాయిలు అబ్బాయిలుగా ఉండి వాళ్ళు ఫర్దర్గా చదువుకోలేకపోయినటువంటి వాళ్ళు, చదువు మానేసినటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మీరు సహాయపడాలని ఈ నోటిఫికేషన్ వాళ్ళకు చేరేటటువంటి విధంగా వాళ్ళకు దోహదపడతారని కోరుకుంటే. ఎందుకంటే 4000 పోస్టులు నేవీకి సంబంధించినటువంటి వాళ్ళకు 10th ఇంటర్మీడియట్ మీద ఐటీఐ మీదనే వస్తున్నాయి అంటే మనం ఖచ్చితంగా వాళ్ళకు చేరేటటువంటి విధంగా సహకరించాలి. ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళకు ఏదో ఒక నోటిఫికేషన్ నుంచి కానీ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. కానీ తక్కువ చదువుకొని ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు, చదువుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉన్న పరిస్థితులు సహకరించినటువంటి వాళ్ళకు మనం సహకరించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని కోరుకుంటూ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 4000 పోస్టుల్లో సీమ్యాన్కి సంబంధించినటువంటి పోస్టులు అంటారు, మెస్ బాయ్కి సంబంధించినటువంటి ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన కేటగిరీలో మనం చూస్తే కనుక డెక్ రేటింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. ఇంజిన్ రేటింగ్ అంటాం దాన్ని, ఇంజన్ రేటింగ్ సంబంధించినటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సీమ్యాన్ అంటాము, సీమ్యాన్కి సంబంధించినటువంటి పోస్టులు. మెస్ బాయ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. కుక్ అంటే వంట మనిషిగా పనిచేయడానికి ఆస్కారం ఉన్నటువంటి పోస్టులు ఉంటాయి. వెల్డర్ అండ్ హెల్పర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే 4000 పోస్టులు పెద్ద నోటిఫికేషన్గానే చూడాలి. వీటిలో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క అర్హతలు ఏంటని చూసుకుంటే కనుక డెక్ రేటింగ్ సంబంధించినటువంటిది 721 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్మీడియట్ 10+2 ఉంటే సరిపోతుంది. 10+2 కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఈ పోస్టులు 721 పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంజిన్ రేటింగ్ సంబంధించినటువంటిది 236 పోస్టులు ఉన్నాయి. వాటితో పాటుగా మనము సీమెన్కి సంబంధించినటువంటిది ఎక్కువ పోస్టులు ఉన్నాయి. వీటన్ని కేటగిరీలో అత్యధికంగా ఎక్కువ ఉన్నటువంటిది 1432 పోస్టులు సీమెన్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. దీనికి కూడా 10th క్వాలిఫికేషన్. ఇంజన్ రేటింగ్కి సంబంధించి 236 పోస్టులకు 10th క్వాలిఫికేషనే. సీమెన్కి సంబంధించినటువంటి దానిలో 1432 పోస్టులకు కూడా 10th క్వాలిఫికేషన్. మెస్ బాయ్కి సంబంధించినటువంటిది అంటే నేవీలు మనం చూస్తుంటాం కదా, స్టీమర్లో కానీ పడవల్లో హోడల్లో వెళ్ళేటటువంటి వాళ్ళు, దేశాలు కూడా దాటి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి సంబంధించి వాటిలో అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. కాబట్టి అందులో మెస్ బాయ్కి సంబంధించినటువంటి 922 పోస్టులు ఉన్నాయి. ఈ 922 పోస్టులకు ఎలిజిబిలిటీ కూడా 10th పాస్ మాత్రమే. అదేవిధంగా కుక్ అంటే వంట మనిషిగా ఉండేటటువంటి వాళ్ళకు కుక్ సంబంధించినటువంటిది 203 పోస్టులు, 203 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా 10th మాత్రమే క్వాలిఫికేషన్. అదేవిధంగా వెల్డర్ అండ్ హెల్పర్కి సంబంధించినటువంటివి మనకు 78 పోస్టులు ఉన్నాయి. దీనిలో 10th+ ఐటీఐ. ఎందుకంటే మనము వెల్డర్కి సంబంధించినటువంటి, వెల్డింగ్ సంబంధించినటువంటి అక్కడక్కడ గ్యాస్ కటింగ్స్ ఇలాంటివి ఏమైనా అవసరమైతే కనుక వాటికి ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు, 10th తర్వాత ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి సంబంధించి 408 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పోస్టులు 408. దీనిలో 10th తర్వాత వీళ్ళు కూడా ఐటీఐ ఎలక్ట్రీషియన్గా చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అంటాం మనం, వాళ్ళు చేసినటువంటి వాళ్ళు. ఈ విధంగా మనము చూసుకుంటే కనుక ఇప్పుడు డెక్ రేటింగ్ సంబంధించినటువంటిది కానీ, ఇంజన్ రేటింగ్ సంబంధించినటువంటిది కానీ, సీమ్యాన్కి సంబంధించినటువంటిది, మెస్ బాయ్ కానీ, కుక్ కానీ, వెల్డర్ హెల్పర్కి సంబంధించినటువంటిది కానీ, ఎలక్ట్రీషియన్, వీటన్నిటికీ కలిపి 4000 పోస్టులు. ఎక్కువ వరకు 10th క్వాలిఫికేషన్ తోటి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి, లేదంటే 10th తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం సద్వినియోగపరచుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ముఖ్యంగా ఎప్పుడో ఐటీఐ చేసి ఉంటారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చి ఉండదు, లేకపోతే 10th ఇంటర్ తర్వాత ఆఫీసర్ కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని. అయితే ఇక్కడ ఏజ్ గ్రూప్ మాత్రం ఇక్కడ మనం చూసుకోవాలి. 18 years నుంచి 27 years మాత్రమే
ఉంది. ఎందుకంటే తర్వాత రిజర్వ్ క్యాండిడేట్ వరకు వాళ్ళకు ఉండేటట్లు సడలింపు అందులో నోటిఫికేషన్లో పూర్తి స్థాయిలో ఇచ్చారు. ఏ ఏ కేటగిరీ వాళ్ళు, మనకు ఎంత ఉంది, ఎలిజిబిలిటీ ఎంత ఉంది, ఏజ్ అప్పర్ ఏజ్ ఎంత అనేటటువంటిది ఒకసారి నోటిఫికేషన్ చూసుకుంటే మనకున్న కేటగిరీని బట్టి ఏజ్ గ్రూప్ ఎంత అనేది కూడా అందులో ఉంటుంది. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది మొదటగా అప్లికేషన్ పూర్తయిన తర్వాత, ఆన్లైన్ అప్లికేషన్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకు స్కేల్ కూడా చూడండి, మనము ఇందాక అనుకున్నట్టుగా చాలా ఈ రోజుల్లో చాలా వరకు పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో 10th ఇంటర్ అయిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతం ఇక్కడ మనం చూస్తే 38,000 బేసిక్ నుంచి 90,000 బేసిక్ వరకు ఇది ఉన్నటువంటిది. అదేవిధంగా నేవల్లో 15 రోజులు, నెల, 2 నెలలు ప్రయాణం చేయాల్సి వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఫుడ్కి సంబంధించినటువంటిది అదర్ అలవెన్స్లు కానీ డిహెచ్ఆర్ఏతో పాటుగా వీళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో భరించేటటువంటి అవకాశం ఉంటుంది. వాటన్నిటికి సంబంధించి కూడా ఇస్తారు. అదేవిధంగా అప్లికేషన్ ఆన్లైన్లోనే చేయాలి, ఫీజు కూడా ఆన్లైన్లోనే కట్టాలి. అన్ని కేటగిరీలకు సంబంధించి ఏ కేటగిరీ అయినా సరే 100 రూపాయలు, కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజుగా నిర్ధారించారు. ఈ 100 రూపాయలు కూడా ఆన్లైన్లోనే ప్రాసెస్ చేసి దరఖాస్తు నింపిన తర్వాత, అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాలి. వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇస్తాం. నోటిఫికేషన్ సంబంధించి ఎక్కడ డౌన్లోడ్ చేసుకుని వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తాము. మీరు నేరుగా కూడా వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లోనే ప్రాసెస్ చేయొచ్చు. దానికి సంబంధించి www.indianmerchantnavy.org, మళ్ళీ చెప్తాను, www.indianmerchantnavy.org అనే వెబ్సైట్కి వెళ్ళాలి. దరఖాస్తు ప్రక్రియ అనేది ఆల్రెడీ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీన ముగుస్తుంది కాబట్టి ఎక్కువ సమయం కూడా లేదు. ఈ అవకాశాన్ని మనతో పాటుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు చదువు, ఇందాక పదే పదే ఎందుకు అప్పీల్ చేస్తున్నానంటే, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నిరుద్యోగంతో ఉన్నటువంటి యువత, తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు 10th ఇంటరే కాబట్టి అలాంటి వాళ్ళు మన సర్కిల్లో ఉన్నప్పుడు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు వాళ్ళకి చెప్పి దరఖాస్తు చేసుకునేటటువంటి విధంగా మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ దరఖాస్తుకు సంబంధించినటువంటి 30వ తేదీ లోపు వాళ్ళతోటి మనం అప్లై చేయించగలిగితే వాళ్ళు కొంతమందికి జాబ్లు వచ్చినా సరే మనం ఖచ్చితంగా వాళ్ళకు దోహదపడేవారుగా, వాళ్ళు మనల్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకొని వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా మంచి పనులు చేస్తారని కోరుకుంటూ వీళ్ళందరికీ మరొక్కసారి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.